మంచి బిర్యానీ చేసుకుందామా, చికెన్ బిర్యానీ. దానికోసం అయ్యి బాస్మతి బియ్యం అండి. ఇవి అస్సలు టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఇదిగో ఒక గలాస్ పోసుకుంటున్నాను, ఇంకో గలాస్ పోసుకుందాం. బాస్మతి బియ్యం అండి, కొలతలు వచ్చేవరకే 1/2 కేజీ అండి. ఇది ఆ 1/4 కేజీ గలాసు, ఆ గలాస్తో 2 గలాసులు పోస్తున్నాను. శుభ్రంగా కడుక్కొని ఒక అరగంటను నానబెట్టుకోవాలి అండి. బాస్మతి బియ్యం నానబెట్టాను చూసారా, కనీసం 1 గంటన నానితే బాగుంటుంది. దమ్ బిర్యానీ అని చెప్పే కదా, చికెన్ బిర్యానీ. దానికోసం 2 స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నానండి. అది కొంచెం వేడెక్కాలి. వేడెక్కింది, దాంట్లో కొంచెం జీలకర్ర, తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ. అది టమాటాను ముక్కలు, కొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క వేసుకున్నా. 2 స్పూన్లు వేస్తున్నాను, అంటే కేజీ వేస్తున్నానండి నేను, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాం. వాసన పోయిందాకా ఉంచుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకున్నామండి. ఇదిగో బిర్యానీ కంటే పెద్ద ముక్కే ఉండాలి కదా, అందుకని పెద్ద ముక్క పెట్టించాం. ఇది 5 ముక్కలు శుభ్రంగా ఒకసారి తిప్పుకున్నాం. గెరటబెట్టి దానికి తగ్గట్టు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం, కారం వేసుకున్నామండి. నేను రుచికి తగ్గట్టు వేస్తున్నాను, అంటే నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొకరు వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసి కొంచెం వేసాను. ఇంకా ఒకసారి పైకి కిందకి ఎగరేస్తాను. కల్లుప్పు వేస్తున్నానండి, అంటే నేను రుచికి తగ్గట్టు వేసుకుంటున్నాను. ఉంటుందండి, ఒక స్పూన్, పెద్ద స్పూన్ ఉంటుంది. అది కూడా శుభ్రం కలిసేటట్టు కలుపుకుందాం. పెరుగు వేసుకున్నామండి. ఇదిగో చాలు. మెంతాకండి నేను ఎండబెట్టుకున్నాను బాగా, ఇది కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకొని బాగా ఉడకనిద్దాము, సిమ్లోనే మగ్గనిద్దాము. వాటర్ పోతామండి, ఇంక మనకి సెట్ అయిపోతుంది శుభ్రంగా. చాలు మనకి. తీసుకున్నానండి, కనీసం 5 లీటర్లను తీసుకోవాలి. నేను 5 లీటర్లు తీసుకున్నాను. దాంట్లోకి ఇదిగో బిర్యానీ దినుసులు వేసేస్తున్నాను. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, అంత 1 స్పూను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 కూడా వేసి బాగా అండి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు చీరకలు చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం, చాలు. దానికి మనం కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అన్నం పొడి పొడిలాడితే వస్తుందండి. ఇదిగో ఒక చెక్క నిమ్మకాయ ముక్క పిండేస్తున్నాను. నీళ్ళు బాగా తెరలనిద్దామండి. చికెన్ అయితే శుభ్రం నీళ్ళు పీల్చేసింది కదా, ఇక 2 నిమిషాలు ఉంచుకొని దింపేద్దాం. చికెన్ కూడా మెత్తపడింది మనకి. దాంట్లో దమ్మేస్తున్నాం కదండి, ఆ చికెన్ బిర్యానీలో కొంచెం వాటర్ ఉంటాయి కదా, గై సరిపోతుంది. చికెన్ ముక్క అయితే కొంచెం సేపు ఉంచుకొని తీసేద్దాము. ఉప్పు అండి, కళ్ళు ఉప్పు వేస్తున్నాను, రాళ్ళు ఉప్పు అండి. మనకి సముద్రం అంతా ఉప్పగా ఉండాలి నీళ్ళు పలావులో, అదే బిర్యానీలో వేసేసాను. మనం ఉప్పు సరిపోయిందో లేదో కూడా మనం తర్వాత చూసుకోవచ్చు. నీళ్ళు తెరుగుతున్నాయి చూడండి. ఇంకా మనం ఇప్పుడు బాస్మతి బియ్యం వేసేసుకోవచ్చు అండి. శుభ్రంగా కడుక్కొని 1 గంట నానబెట్టుకున్నాను నేను. ఇదిగో శుభ్రంగా నాన్ని వేసేసానండి. మనం చిన్నగా తిప్పుకోవాలి, ఎందుకంటే గింజి ఇరిగిపోతుంది. ఇరగకుండా చిన్నగా తిప్పుకొని ఒకసారి ఇంకా చూపిస్తాను. అది కూడా ఎంతవరకు ఉడికేదో ఏందో, ఎంతవరకు ఉడికిందో చూసుకున్నాం ఒకసారి. ఇట్లా ఒకసారి ఇలా ఉడికి చాలండి మనకి. ఇదిగో ఎందుకంటే మళ్ళీ కుక్కు కావాలి కదా, నీరు తీయాలి కదా, సరిపోతుంది. అయితే శుభ్రంగా వచ్చిందండి. దేవేసినట్టయినా చుట్టూరు ఒకసారి పప్పు వేయవాకమ్మా.
నీళ్ళని వరని దీంట్లోనే ఏయ్ ఇంకోసారి తీపది ఇది గట్టి పట్టు వస్తాడులే కానీ అలా లేయర్గా వేసుకోవాలి. తర్వాత కర్రీ అయినా దగ్గర పెట్టుకోవాలి. ఇంకా అలా పోసుకోవచ్చు. పలసది ముక్కలే లేయర్గా రాని ఇంకొక ముక్క ఆనియన్స్ అమ్మ ఇంకో ఆనియన్స్ తర్వాత మళ్ళీ రైస్ అన్నము అంతా ఇలానే వేసుకోవాలండి. 3 లేయర్లు వేస్తున్నాను నేను. ఆనియన్స్ తర్వాత రౌండ్ అయినా నెయ్యి వేస్తున్నానండి. దీంట్లో పలావులోకి నెయ్యి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. తర్వాత మనకి బిర్యానీ ఇదండి పొడి అండి, కొంచెం రవ్వగా వేసుకున్న బిర్యానీ పొడి నేను ఇంట్లోనే తయారు చేశాను. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకున్నా, చికెన్ వేసుకున్నాను అండి, మర్చిపోయాను, సారీ చికెన్ వేసుకున్నా. ఉన్నదంతా శుభ్రంగా వేసేసుకున్నాం. మళ్ళీ తర్వాత రైస్ వేసుకున్నా. మొత్తం మళ్ళీ రైస్ ఒకసారి సరి చేసుకోవాలండి. ఇదంతా సరి చేసుకొని బాగా సరి చేసుకున్నాను. ఆనియన్స్ అన్న వరకు వేసేస్తున్నాను. కొంచెం పసుపు నీళ్ళండి, నేను పసుపు కలిపాను. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. నేనైతే ఫుడ్ కలర్ కానీ ఏం కలపట్లేదు. కొంచెం పసుపు వేస్తున్నాను చాలు. నెయ్యి అండి, ఒక్కరు నెయ్యి వేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాం, మూత పెట్టేసుకున్నాను కదా. ఇంకా మనం ముందర 2 నిమిషాలు ఫుల్గా పెట్టుకుందాం, తర్వాత సిమ్లో పెట్టేద్దాము. నేను దమ్ పెట్టాను కదా, ఏమో ఎంత బరువు ఉందాను, బరువు లేనట్టే ఉంటుంది. ఇదిగో అన్నం చూసారా, పొడిలాడితే ఎలా వచ్చిందో, నీరు తీసేసింది. వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఇంకా ప్లేట్లోకి వడ్డించేసుకుందాం. ఎలానో ఏంటో చూశారు కదా, ప్లేట్లో తీసుకుందాం. బిర్యానీ చూసుకుందామంటే అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా. అసలు ముక్కకి ప్లేట్లో పెట్టేసుకుందాం మనం. అసలు బిళ్ళ వచ్చిందండి రావటం కూడా. అసలు వేడి బిర్యానీ రెడీ అండి. అస్సలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు ముక్కకి అసలు పొడిలాడుతా బిర్యానీ. ఇది బాస్మతి రైస్. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరికి వచ్చేస్తాను. సరే, బాయ్.